ఎన్నికల నిర్వహణలో కానీ ఎన్నికైన తర్వాత పార్టీ ఫిరాయింపుల విషయంలో విజృంభించి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న నేపథ్యంలో జై జవాన్ జై కిసాన్, అదేవిధంగా ఎన్నికలు ఎలక్షన్లలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు భారతీయ జనతా పార్టీ తెగబడి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ప్రజలలో ఒక ఆలోచన, ప్రజలకు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఈ దేశాన్ని విధ్వంసం చేస్తున్నాడో, భవిష్యత్ తరాలకు అద్భుతమైన దేశంగా అందించాల్సిన ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నారో, అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పేదల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీ మహిళల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టబోయే ఈ పాదయాత్ర దాదాపుగా 3600 కిలోమీటర్లు 150 రోజులు జరగబోతున్నది. ఇందులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన చర్చలో కర్ణాటక రాయచూర్ ప్రాంతం నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి మక్తల్, నారాయణపేట్, కొడంగల్, పరిగి, వికారాబాద్ అలా ముందుకెళ్తూ మహారాష్ట్రలో నాందేడ్ నుంచి మహారాష్ట్రలోకి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఇన్ ప్రిన్సిపల్ ఈ ఇష్యూస్ని మాకు కొంత మేరకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టడానికి పూర్తి స్థాయి సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి స్థానికంగా రాష్ట్రాలలో బృందాలను ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో ఈ పాదయాత్రను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేస్తున్న బృందాలతో సమన్వయం చేసుకొని మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. దీనికి సంబంధించి ఏఐసిసి ఈరోజు మమ్మల్ని పిలిచి అందరితో మాట్లాడి మా అభిప్రాయాలను తీసుకొని మా సలహాలు సూచనలు కూడా వారు విని పూర్తి స్థాయి కార్యాచరణతో ముందుకు రాబోతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారత్ జోడో యాత్ర కర్ణాటక రాయచూర్లో నుంచి మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో ఎంటర్ అయ్యి అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్రకి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టబోతున్నారు. దీన్ని అద్భుతంగా నిర్వహించి ప్రజా సమస్యలను అన్నిటిని కూడా వెలికి తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీంట్లో రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు, ముఖ్యంగా ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అనుబంధ విభాగాలు, దళిత్ కాంగ్రెస్ అన్ని విభాగాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ఈ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు ఏఐసిసి నుంచి ఆదేశాలు అందినాయి. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.